ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా? అవునండి, దేవుడు మంచివాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. తన యొక్క దయ చూపడం మానని దేవుడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల రండి, ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుదాం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చుదును. ఎజ్కేల్ 12:25. I the Lord will speak what I will, and it shall be fulfilled without delay. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఇప్పుడే ఈ వాగ్దానం నెరవేర్చాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన సమయంలో నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు తన సమయంలో తన చిత్తం చొప్పున తన కార్యాలన్నింటినీ నెరవేరుస్తారు. తన మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడండి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాడండి. మాట తప్పని దేవుడు మన దేవుడు. పిల్లరా, కొన్నిసార్లు ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యం అయ్యేటప్పటికీ ప్రజలేమనుకుంటారు అంటే ఏదో అట్లా చెప్పారు, కానీ ఇవన్నీ కూడా అబద్ధము, అవాస్తవాలు, దర్శనాలు నెరవేరవు అని చెప్పారు అని అనుకుంటా ఉంటారు. ఆ కాలంలో కూడా అలాగే ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, దర్శనాలు అన్నీ కూడా నిరర్ధకం, శూన్యం అని చెప్పేసి నెరవేరబడిపోయేటప్పటికి, కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికీ ఒక సామెత పుట్టేసిందంటండి. ఇంకా ఆ సామెతలు చెప్పుకుంటా ఉన్నారు. అంటే ప్రవక్తలు, ప్రభా ఏమిటి ఈ సామెతలు, పరిస్థితి ఏమిటి నాయన, ఒక్కసారి మీరు దయ చూపించండి అని అంటే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు మళ్ళా తిరిగి. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చదును, ఆలస్యం చేయనని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా వింటూ ఉంటే, ఇలా చెబుతూ ఉంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుందండి. మాకు మొట్టమొదటిగా ఒక పాప పుట్టింది. మరి పుట్టిన తర్వాత సాధారణంగా మనం రెండవదిగా ఒక బాబు పుడితే సరిపోతాడని అనుకుంటాం. బాబు కొరకు ప్రార్థన చేస్తామండి. చాలామంది సంఘంలోనేమిటి, మా తల్లిదండ్రులు ఏమిటి, అందరూ కూడా దర్శనాలు చూశారు, ఒక బాబుని చూశారండి. అయితే ఈవెన్ దైవజనులు, నేను, అందరం కూడా ఒక బాబుని మాకు ఇవ్వబోతున్నారని చూసామండి. అయితే దేవుని బిడ్డలారా, ఆ దర్శనం మళ్ళీ నేను రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవించే సమయానికి నాకు మళ్ళా పాప పుట్టింది. పిల్లరా, అప్పుడు అనుకున్నాము, అందరూ చిన్నబుచ్చుకున్నారు. అందరూ కూడా ఏంటి చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు బాబునిస్తున్నాడు దేవుడని, వీళ్ళకి పాపనిచ్చాడు ఏమిటి అని చెప్పేసి అందరూ అలా అనుకున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా భరించుకున్నాం, సహించుకున్నాం. ప్రభువా ఏమిటి నాయన, నీ యొక్క కార్యాలు ఏమిటి, నీ చిత్తం ఏమిటి అని చెప్పేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ ఆ ఇచ్చిన బిడ్డలను ఎంతో చక్కగా పెంచుతూ, ప్రభు కొరకు పెంచుతూ ఉన్నాం. పిల్లరా, మరి అయితే దేవుని వాగ్దానాలు నిరర్థకం కాకూడదు కదా. అయితే ఈసారి మరలా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలా 4 ఆడపిల్లలు పుట్టారండి. అయ్యో, అంతమంది ఆడపిల్లలే అని అనుకున్నారు. ప్రజలందరికీ ఇదేనా? ఈ క్రమంలో దగ్గరగా ఒక 8 సంవత్సరాలు అయిపోయినాయండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. తర్వాత నేను ఇక పిల్లలు వద్దు అని అనుకున్న సమయంలో దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 5వదిగా తాను చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక బాబునిచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎంత ఆలస్యం అయిపోయింది, దగ్గరగా 10 సంవత్సరాల పైనే మరి ఆలస్యం అయిపోయింది. 10-15 సంవత్సరాలు అయిపోయిందండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు అండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనం వద్దనుకున్నా సరే తన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన కార్యం జరిగించి తీరుతాడండి. మరి ఈ రీతిగా దేవాతి దేవుడు చూపిన కృప. మరి ఆ రోజుల్లో యెహెజ్కేలు కాలంలో మరి దర్శనాలు వస్తున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి.
కానీ ఇంకా నెరవేర్చట్లేదు ఏమిటని చెప్పేసి ఒక గొప్ప సామెతే పుట్టేసిందంటండి. నిజమే కదా ప్రియులారా, మనుషులు ఇలాగే చెప్పుకుంటారు. కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడన్న సంగతిని మర్చిపోకూడదు. తన వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఆలస్యం చేసేవాడు కాదండి. ఒకవేళ ఆలస్యమైనప్పటికీ దాని వెనక దేవుని యొక్క సమయము ఉన్నదన్న సంగతిని మనము గ్రహించి తీరాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏ వాగ్దానం చేసినప్పటికీ, ఏ మాట సెలవిచ్చినప్పటికీ నెరవేరలేదేంటి అని చెప్పి బాధపడొద్దు. ఒకవేళ ఏ దర్శనం ఇచ్చినప్పటికీ దేవుడు ఆ రోజున దర్శనం ఇచ్చాడు, నెరవేరలేదేంటి, ఇదంతా కలేమో వట్టిదేమో అని అనుకోవడానికి వీల్లేదు. ప్రభువు నమ్మదగిన వాడు ప్రియులారా, ఆయన తన వాగ్దానాన్ని తప్పక నెరవేర్చి తీరుతాడు. మరి మీరు విశ్వసించండి, అద్భుతాలు అనుభవించండి, ఆశ్చర్యకార్యాలు పొందుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప మేలులతో నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది: నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానం మీరు స్వీకరించి దీవించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడుగా నువ్వు మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడుగా మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. నాయన, నువ్వెవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన విడనాడే దేవుడు కాదు ప్రభా. మా బిడ్డల పక్షంగా మీరు కార్యం చేయండి ప్రభా. అవును తండ్రి, నాయన నువ్వు సెలవిచ్చావు ప్రభా, అది నెరవేర్చి తీర్చే దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నేను ఎవరు కూడా నిరాశకు గురవ్వద్దు ప్రభా. నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. బిడ్డలు వారి యొక్క శ్రమలలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు నీపై ఆధారపడడానికి సహాయం చేయండి. స్వస్థపరచండి ప్రభా. విడుదల కలుగు చేయండి. మేలుతో తృప్తి పరచండి ప్రభా. దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు అనుగ్రహించండి. ఈ దినమంతా నీ సన్నిధి మాతోనే ఉంచండి ప్రభా. మమ్మల్ని విడిచి మీరు వెళ్ళొద్దు నాయన. మిమ్మల్ని విడిచి మేము పోకుండా సహాయం చేయమని వేడుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.